ఖమ్మం ఘటన నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ చూస్తున్నాం. ఏంటి ఈ దరిద్రం, ఏంటి ఈ బాధ? పొయ్యే కాలము ఉమ్, దగ్గర పడితే ఇట్లా ఉంటది. అది నిజంగా అసలు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, మీరు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం, దీనికి ఒక సొల్యూషన్ లేదా అనిపిస్తుంది. ఉమ్, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఖమ్మం మన ఈ అమ్మాయి విషయంలోనే కానీ ఇంకా చిన్న పిల్లప్పుడు చైత్ర 9 months పాప ఉమ్, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఉమ్, ఆ జరిగినప్పుడు సౌదీ అరేబియా చట్టాలు ఉంటాయి చూడు, అవును, ఆ చట్టాలు వస్తే గాని ఉమ్, అప్పుడు ఈ కొడుకులకి ఉమ్, శిక్షలు అనేది ఉమ్, ఎట్లుంటది అనేది తెలుస్తుంది. ఉమ్, కట్ చేసి పడేయాలి ఎక్కడికక్కడ. ఎక్కడికక్కడ. జీవితంలో వాడు మళ్ళా సంసార జీవితానికి పనికి రావద్దు. ఉమ్, జీవితం తిననీక కూడా ఇబ్బంది కలగాలానికి అలాంటి చట్టాలు కావాలి. కానీ మీరు మాట్లాడుకుంటారు, మేము మాట్లాడతాము, అందరం మాట్లాడతాం, కానీ ఇక్కడ నిజమైన బాధితులకు అన్యాయం జరగట్లేదు అనేది నా వాదన. ఉమ్, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చట్ట సవరణ అనేది చేసుకుంటా పోతే, ఉమ్, గతంలో ఇంత క్రైమ్ లేదు. ఉమ్, గత 30-40 సంవత్సరాల క్రితము రాజ్యాంగం రాసినప్పుడు ఇంత క్రైమ్ మన దగ్గర లేదు. ఉమ్, ఇప్పుడు క్రైమ్ పెరుగుతున్నప్పుడు రాజ్యాంగం సవరణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఉంది. ఎందుకు అనంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మానవత్వంతో ఉమ్, పార్టీలు పక్కన పెడదాం. ఉమ్, ఇవాళ మనం అందరం కూడా ఇవాళ అంత చిన్న పాప, ఉమ్, అసలు 12 ఏళ్ళ అమ్మాయి ఉమ్, ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఉమ్, వాడు ఏ పాటనే కడదు, వాడు ఏ కులమైన ఉమ్, వాడు భూమి మీద బతకడానికి అర్హత లేదు. ఉమ్, ఇలాంటి కొడుకులను బయటికి వదిలినాం అనుకోండి, ఏముందిరా పిల్ల దగ్గర ఏం కనిపించిందిరా ముండా కొడుక నీకు? ఉమ్. 12 ఏళ్ళు అంటే నువ్వు ముసలోడు, నీ తాత మనమరాల వయసు, 49 సంవత్సరాలు అండి. వాడు ఇంచుమించు మనమరాల వయసు. ఉమ్, ఇవాళ ఆ పిల్ల దగ్గరే సరే నీ బిడ్డ వయసు అనుకోరా, సిగ్గు శరం ఏమని ఉన్నదిరా నీకు? అంటే ఇవాళ నువ్వు బీఆర్ఎస్ నాయకులు అంటే నేను ఈ రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఉమ్, ఎందుకు అనంటే ఒక మానవత్వంతో ఒక తల్లిగా స్పందిస్తున్నా నేను. ఎందుకు అనంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి కూడా ఘోరం. ఒకవేళ బతికినా కూడా ఈ స్పైన్ మొత్తం ఈ నడుములు అనేది కూడా చాలా ఇబ్బందికరం. అవునంట. అదంతా ఇంత మూటలాగా డ్యామేజ్ అయిపోయిందంట ఆ పిల్లకి. మొత్తం ఇట్లా అయిపోతుంది. నా అమ్మాయికి దగ్గరికి నువ్వు ఎంత చేసినా చాలా కష్టం. ఉమ్, సో అలాంటి వ్యక్తిని నిజంగా అసలు అమ్మాయి చెప్తుంటే జరిగింది 6వ తారీఖు. ఉమ్, ఆ అమ్మాయి ఇప్పుడు ఒకవేళ అమ్మాయి చనిపోయింది అనుకో, వీడు మంచిగా సేవ్ అవుతాడు. చేపెట్టాడు. అంటే వీడు ఇట్లా బతుకుతాడు అనుకో, అంటే వీడు చూడు వీడి పైచాచి కన్నది. అసలు అదే బిల్డింగ్ కింద పడేస్తే, ఇదే తీసి పడేస్తే ఎంత బాగుండేది. ఉమ్, ఇక చట్టాలు మన చేతిలోకి తీసుకోలేం, గానీ ఉమ్, మనం మాట్లాడితే అదే building రాజ్యాంగ బద్దం అంటారు. తోసేస్తే దరిద్రం పోయేది కదా. ఉమ్, నేను అనేది ఏంటంటే ఎవడో ఒకటికి ఇలా జరగాలి. ఉమ్, ఈ పోక్సో చట్టంలో చాలా డేంజర్ అండి, ఈ చట్టంలో చాలా అది ఏమున్నాయి, ఉమ్, ఏం జరుగుతుంది? ఏ చట్టంలో తీసుకోబోతున్నారు, మంచిగా తిండి పెడుతున్నారు, పందికొక్కలాగా మేపుతున్నారు, దున్నపోతులాగా మేపుతున్నారు. ఉమ్, ఇక్కడ బాధ్యతలకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగట్లేదు. ఈ విషయంలో నేను మాత్రం చాలా అంటే ఈరోజు నిన్న సీతక్క గారు కూడా వెళ్ళడము, ఉమ్, 70,000 రూపాయలు కూడా ఇచ్చి రావడము, ఉమ్, పరామర్శించడం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతగా. ఉమ్, నిజంగా చెప్తున్నాను కదా, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మహిళలకు మంచి పెద్దపీటను వేయాలని ఒక దిక్కు అనుకుంటుంటే, మంచి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి, పిల్లలకి మంచి ఆహారం అందించాలనే యోచనలో ఉంటే, ఈ దుర్మార్గులు ఎక్కడ చూడతారు తమ్ముడు? ఉమ్, ఇవాళ తండ్రి లేడు, ఉమ్, తమ్ముడు లేడు, అన్న లేడు, ఎవ్వడు లేడు, అసలు వాయి లేదు, వరుస లేదు. మొన్న చూడలేదా అక్క తమ్ముడు పెళ్లి చేసుకున్నారు? ఘోరం అదైతే. అంటే ఇప్పుడు దాని మీద నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. అసలు నిజంగా ఏది ఎట్లా పోతుంది సమాజం? ఏమన్నా మానవత్వం విలువ సమాజం ఎక్కడ పోతుంది అసలు? మొన్న చూసినావు బిడ్డ మొగని తల్లి పెళ్లి తల్లి పెళ్లి చేసుకుంది. అసలు ఈ కలికాలం ఎక్కడ పోతుంది? బ్రహ్మం గారు చెప్పినట్టుగా ఇంత దరిద్రాలు ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ మాట్లాడడానికి అసహ్యమేస్తుంది. ఇంత ఘోరంగా అత్త అల్లుడంట, అల్లుడిని అత్తనంట, ఉమ్, ఆ తర్వాత ఆ తండ్రి వయసునోడు బిడ్డను బలాత్కారం చేసి ఈ గతంలో చాలా చూసాము. ఇప్పుడు మరి ఇక్కడ మానవత్వం ఎక్కడుంది చెప్పు? ఈ ముసలోడు ఉమ్, వాడు ముసలోడు అయి ఉండి 12 ఏళ్ల పిల్ల. ఉమ్, నిజంగా రవి ఇవన్నీ చూసినట్టయితే మన పిల్లలు మనమే రక్షణ. ఈ ప్రపంచంలో ఎవరు లేడు. లేడు. ఈ తల్లి కూడా తండ్రి నమ్మేటట్లేదు పరిస్థితి. ఎవ్వడే అసలు ఆడపిల్లలకు పుట్టడమే శాపమా అనిపిస్తుంది. నిజంగా అనిపిస్తుంది ఈరోజు. ఇంత దుర్మార్గం, ఇంత అది. నేను అనేది ఏంటంటే ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఉమ్, ఆ బాధితులకు ఎట్లా న్యాయం చేయాలని ఆలోచించాలి. ఒక ఆమెనేమో కులం పేరు చెప్తుంది, ఉమ్, ఒక పార్టీ వాళ్ళు ఏమో మతం పేరు చెప్తారు. ఉమ్, హిందూ అంటాడు, ముస్లిం అంటాడు. ఇవన్నీ మనం కొట్లాడుతున్నాము. ఉమ్, మీరు పరామర్శించినా మేము పరామర్శించిన కాదు, ఎవరు ఎప్పుడైనా పరామర్శించనియండి. ఇది పోటీ కాదు. ఒక మానవత్వంతో ఒక బాధ్యతకి న్యాయం జరగాలంటే అందరం కలిసి పోరాడాలి. పార్టీ పరంగా ఒకరి కులం కోసం, ఒకరి మతం కోసము, ఒకరి వ్యక్తిత్వం కోసము, ఒకరి పోటీ కోసం స్పందిస్తే
ఇది మనగడ అది జాగుతుంది రాజకీయం అవుతుంది కానీ అంతే. మానవత్వం ఎట్లా అవుతుంది? నేను అనేది అదే, ఉమ్. రాజకీయాలు అనేది ఉన్నంత విలువలు రాజకీయాలు చేయాలి, మన విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఆ రాజకీయాలు చేయని కూడా ఒక సందర్భం, నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది, ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన గురించి నేను అడుగుతాను. ఇంకోటి ఏంటండి మేడం, ఇప్పుడు ఇతను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేసి కూర్చోబెట్టి మేపుతున్నాడు ఆయన. కాదు మరి ఇప్పుడు చట్టాన్ని చేతులకు తీసుకుంటావా చెప్పు? తీసుకోలేం కదా. అందుకే నేను చట్ట సవరణ చేస్తేనే కదా. మరి ఏమైపోయారు ఈయన? ఎవరు మన బండి భగీరథ్. అది కదా ఈయన పేరేం పేరు, మన కమిషనర్ ఉన్నాడు కదా, సజ్జనార్ గారు. ఇప్పుడు తీసుకెళ్లారు, తీసుకెళ్లేసి వాడిని తీసుకుపోయి పోక్సో చట్టం అని బుక్ చేసిరు, యావజ్జీవ శిక్ష. మరి ఇక వాడిని ఇంకా మరి మేపడమే కదా. వాడు కొంతమందికి చెప్తున్నారు కదా జైలు జీవితం హాయిగా ఉంటదని. వాడు వాళ్ళ అమాయకమైన ప్రజలు చెప్పలేరు, వాచ్మెన్ వచ్చిండ్రు, వాళ్ళు ఏం చేయలేరంటే నిజంగా కూడా ఫస్ట్ టైము నిజంగా మనం తల్లిదండ్రులను కూడా గుడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ అంటే పిల్లలకు కూడా నేర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ మధ్య ఒక సినిమాలో చూసాం, బాలకృష్ణ గారు అంత అద్భుతంగా చెప్పారు. నిజంగా అంటే ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల్ని ఎక్కడైనా పంపేయాలన్నా కష్టమే, చాలా కష్టం. తల్లి ఎక్కడున్న పిల్లలు అక్కడనే ఉండాలి. ఇక ఇప్పుడు ఏమైతుందంటే ఇద్దరు తల్లిదండ్రులు పనులకి కూలి పనికి పోతున్నారు. ఇక ఇప్పుడు ఆ చిన్నపిల్ల పరిస్థితి ఆంధ్రాలో చూడు, తల్లిదండ్రులు చిన్నపిల్లలే కదా అని వదిలేస్తాం కదా, ఏ ఆఘాత్యాలు జరుగుతాయో తెలియదు, ఏమైతుందో ఎటుపోయిందో తెలియదు, ఏం తెలుస్తుంది చెప్పండి. నిర్లక్ష్యం. తల్లిదండ్రుల బాధ్యతగా మనం ఉండాలి. నేను ఒక అమ్మగా చెప్తున్నా, రాజకీయ పరంగా చెప్పట్లేదు. రాజకీయాలు అనేది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పుట్టినాకనే రాజకీయాలు పుట్టినాయి. రాజకీయాల సిద్ధాంతాల ప్రకారం కాదు మనం నడిచేది, అది గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు రాజకీయాలు చేసుకుంటూ వచ్చేది ఏముండదు. మన వల్ల మంచి జరగాలి కానీ చెడు జరగకపోయినా, మంచి జరగకపోయినా పని చెడు జరగకూడదు. కానీ ఇంత మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామంటే అసలు ఇంత పోటీ అయిపోయిందంటే, మీరు పోతున్నారా మేము పోతున్నామా, ఈ టీవీలో పాల్గొన్నామా ఆ టీవీలో పాల్గొన్నాం, ఇదే తప్ప ఈ పార్టీ ఇది చేసిందా ఆ పార్టీ ఇది చేసిందా అనేది. వాస్తవానికి ఇవాళ వ్యాఖ్యల పైన నిజంగా నేను స్పందించదలుచుకున్నాను. ఆ కుటుంబానికి మాత్రం డెఫినెట్ గా న్యాయం జరగాలి. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుంది, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. సీతక్క గారు కూడా చెప్పారు, స్పెషల్ గా ఇద్దరు వ్యక్తులను కూడా అక్కడ పెట్టారు. ఇక మనం చేయాల్సింది అంతే ఉంటది నాన్న. జరిగిన దానికైతే మనము వెలకట్టలేము. ఇక వాళ్ళకి ఇప్పుడు చేయాలి, అది డెఫినెట్ గా చెయ్యాలి. రేవంత్ రెడ్డి గారు కూడా క్లారిటీగా చెప్పారు, అందుబాటులో లేకుండా చెప్పిండు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు రక్తం ఉడుకుతుంటది. కానీ రేవంత్ రెడ్డి గారైనా నువ్వైనా నేనే చట్టాన్ని అయితే మనం తీసుకోలేం కదా. మనం చేయాల్సింది అంతే, తీసుకెళ్తాం, తీసుకుపోయి అందులో జైలుకు పంపేయగలుగుతాం. అది మన చేతులు ఉంటేనా అసలు ఇవాళ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు తెలుసా. ఎంతసేపటికి మనం మాట్లాడుతున్న జడ్జిమెంట్ ఇవ్వలేము, జడ్జిమెంట్ మనమే రెండు ఇవ్వడానికి అంటారు. ఇలాంటి మళ్ళీ నేను అదే చెప్తాను, సమాజంలో ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు పెద్దోళ్ళకి ఒక న్యాయం చిన్నోళ్ళకి ఒక న్యాయం అన్నట్టుగా కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు కటిక పేదవాళ్ళు. ఇప్పుడు నేను అన్నది అదే, అందుకనే చట్టానికి ఎవరు చుట్టం కావద్దు. నేను అదే చెప్పిన ఇందాక మీ కులం మతం పక్కన పెట్టుకోండి అంటే, నేను అదే చెప్తున్నా. ఎవరికైనా సరే ప్రాణం అందరిది ప్రాణమే. మీరు కోసిన బ్లడ్ వస్తుంది, ఎవరిదైనా ప్రాణమే. అది ఏ కాక పిల్ల కాకే ముద్దు, వాళ్ళ పిల్ల వాళ్ళకే ముద్దు. నిజంగా కూడా గొప్పోడు వాడి గొప్పతనం ఉంటే వాడి గొప్పతనం వాడికే ఉంటది. ఎవరికైనా ఎవరందరూ అమ్మ కడుపులోకి వెళ్ళే వస్తాం. ఈ ఈడికి వచ్చిన తర్వాత బీద గొప్ప ఏం రవి, ఇప్పుడు ఈడికి వచ్చినాం, రేపు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉండి ఉన్న 4 రోజులకు ఒంటరిగానే పుట్టినాం, ఒంటరిగానే పోతాం. అలాంటి 4 రోజుల జీవితానికి ఈ మర్డర్లు, రేపులు, అత్యాచారాలు, హత్యలు, మనస్పర్ధలు ఎందుకు ఈ జీవితాలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనకి తెర మీదకి వచ్చేటివి ఇంకా తెర మీదకి జరగని చాలా ఉంటాయి, చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. కొంతమంది రాలేకపోతున్నారు సోషల్ మీడియా అంత బలంగా ఉంది కాబట్టి ఈ మాత్రం బయటకు వచ్చింది. కానీ ఇంత జరిగినా కూడా ముండ కొడుకులకు కొంచెం సిగ్గుశరం అనిపిస్తలేదు, భయం లేదు, భక్తి లేదు ఒంట్లో. అరే ఏముందిలే అనిపిస్తుంది వాడికి. కానీ ఓ కాలో చేయి తీసేసినాం అనుకో, అప్పుడు అక్కడ సౌదీలో చిన్నపిల్లలు అయితే ఇంకా ఘోరంగా ఉంటది అక్కడ చట్టాలు. పెద్దవాళ్ళని చూసినా పరాయి ఆడపిల్లని చూసినా కూడా కాళ్ళు చేతులు తీసేస్తారు. వాడు జీవచ్చే బతకలే. కానీ మనం ఇలాంటి అన్ని మనం మాట్లాడుకోవడానికి బాగుంటది, కానీ అంటే మనం ఇట్లా డిస్కస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. కానీ చట్టాల కాడికి వచ్చేసరికి అంతా ఇది ఉంటేనే నడుస్తుంది. ఆ చట్టంలో మీరు అన్నారు అది ఎవరికి చుట్టం కాకూడదు అన్నారు. ఇప్పుడు కాకూడదు. మదర్ ఫౌండేషన్ చైర్మన్ ఇప్పుడు నిన్న మనము ఎక్కడ తమిళనాడులో చూసాం, వాళ్ళు ఇళ్లలో పని చేసుకుంటదంట జిహెచ్ఎంసీ ఎక్కడో. వాళ్ళ బిడ్డ రేప్ జరిగింది. రేప్ జరిగినప్పుడు కేసు రాయమంటే ఒక ఎస్ఐ 10,000 అడిగిందంట.
ఏం చెప్పాలి? ఆ. ఒక బాధ్యత గల వ్యక్తి 10,000 రూపాయలు లేదు మానవత్వం ఉంది అలాంటి వాళ్ళు. ఏం చేయాలి చెప్పండి? మన లాంటి వాళ్ళు అడిగితే మరి ఇట్లా అంటున్నారు. మన కర్ణాటకలో ఒక 10 సంవత్సరాల అమ్మాయి మీద కూడా సీఎం అలాగే జరిగితే వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు ప్రెస్ మీదకి వచ్చి, ఓ అమ్మ నేను ఆ మాట అన్నాను అనుకో, డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇట్లా అన్నారు అంటారు. ఏం తప్పే అట్లా కాదు, డిపార్ట్మెంట్ అయితే ఏందండి, ఎవడు మనం ఇలా మనం పబ్లిక్ మనం ట్యాక్సీలు కడితే జీతాలు తీసుకుంటున్నారు. నేను అన్నది కూడా అదే చెప్తున్నా. ఇలాంటి వాళ్ళను నిజంగా చెప్తున్నా కదా, చంప చెల్లు అనిపించాలి. ఎవడైతే ఏందండి, ఎవరికి ఎవడు ఇవాళ వాళ్ళ బాధ్యత లేదు. మంచిగా బలిసి అహంకారంతో మంచిగా ఏసీలలో కూర్చొని ఆ పెయిన్ వాళ్ళ ఇంట్లో జరిగితే తెలుస్తుంది. అక్కడ బలహీన వర్గాలకు జరిగితే వీళ్ళకి ఏం తెలుస్తుంది? కొవ్వెక్కి బలిసిన వాళ్ళకి ఎవడేం చేయలేడు. నేను అనేది అదే, బలహీన వర్గాల ప్రజల కోసమే మదర్ ఫౌండేషన్ పనిచేస్తుంది. వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళది ఏంది, ఎంతో అంత మన నుంచి అయిన భరోసాను చూపించాలని. మొత్తం మన బాధ్యత తీసుకోలేం, కానీ ఎంతో అంత మన నుంచి అయ్యింది. కాబట్టి మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, మన కుటుంబం బాగుండాలి, మనం కుటుంబం బాగుండాలి. అందుకే చెప్పేది అందుకే. కానీ ఏదేమున్నా ఇప్పుడున్న రోజులలో ఇద్దరు కలిసి సంపాదించుకుంటేనే 4 మెతుకులు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటావు? తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోతారు, ఎవరు ఉండాలి? గార్డెన్ వీళ్ళకు ఇంటి దగ్గర ఎవరు ఉండాలి? అప్పుడేమో ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేని లోటు కనపడతామో చూడాలి. అది కూడా కనపడతలేదా ఇప్పుడు? అంటే వాళ్ళకి బాధ అనిపించడం తెలియాలి కనీసం. బాధ కాదు మనకైనా కూడా. ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారండి, 2 జాబులు చేసి ఎవరు చూసుకోవాలి పిల్లల్ని? మనకు తెలియదా? డే కేర్ లో వదిలిపెడుతున్నాం, వాడికైతే పైసలు పెడుతున్నాం కదా. అదే ఉమ్మడి కుటుంబంలో ఉంటే మంచిగా అమ్మమ్మ తాతయ్య చూసుకునేది, కొంచెం పద్ధతి కూడా పెరగటోళ్ళు పిల్లలు. ఇప్పుడు ఆ పద్ధతులు ఉన్నాయా, పాడులు ఉన్నాయి, ఏమున్నాయి? 24 గంటలు మొబైల్స్, వచ్చిన చెత్త చెదారం మొత్తం ఇది, ఈ క్రైమ్. చాలా చక్కగా చెప్పి